ఈ పండ్లు మీకు తెలుసా? వీటి పేరేంటని షార్ట్ వీడియో తీసి పోస్ట్ చేశాను. కానీ ఎవరు కామెంట్ చేయలేదు. వీటిని విరిగి పండ్లు అంటారు. తెలంగాణలో ఇరక్కాయలు, ఇరికి పండ్లు అంటారు. ఇప్పుడు ఈ కాయలతో పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నిటిని నేను ఎండలో ఎండబెట్టుకున్నాను. కల్లుప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయలు వీటిని ఎండలో కొద్దిసేపు ఎండబెట్టుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టుకొని ముందుగా మెంతులు వేసి మెంతులు కొద్దిగా వేగాక తర్వాత జీలకర్ర వేసి దినుసులు మాడకుండా చిన్న మంట మీద వేపుకోవాలి. వీటిని ప్లేట్లోకి తీసుకున్నాక అదే గిన్నెలో 300 ml ఆవాల నూనెను వేసి వేడి చేసుకోవాలి. నేను ఈ పచ్చడికి ఆవాల నూనెను వాడుతున్నాను. మీరు పచ్చళ్ళకు ఇంట్లో ఏ నూనె వాడతారో ఆ నూనె వేసుకోవచ్చు. నూనె వేడెక్కాక స్టవ్ ఆపేసి ఈ నూనె చల్లారేలోపు మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఈ ఇరక్కాయలను ఇలా కాడలతో సహా కడిగేసుకోవాలి. కడిగేసుకొని మొత్తం ఎక్కడ కూడా నీళ్లు లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇలా కాడలతోటే కడిగి ఆరబెట్టుకోండి. కాడలు తీసేసాక కడగకండి. ఈ కాయల రుచి ఎలా ఉంటుందంటే పెద్దరేగు పండ్లు పచ్చివి తింటే లైట్గా వగరు ఎలా ఉంటుందో దీని టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. దీని లోపల ఉండే గింజ రేగుపండు గింజలాగే ఉంటుంది. ఈ కాయలో ఉండే వాటర్ మాత్రం ముట్టుకుంటే గమ్మిగా ఉంటుంది. అందుకే వీటిని ఇంగ్లీష్లో గంబెర్రీ అంటారు. ఇలా క్యాప్స్ అన్ని తీసుకున్నాక ఇలా పగిలిపోయిన కాయలు, మనం కడిగేటప్పుడు పైన క్యాప్స్ ఊడిపోయిన కాయలు ఇలాంటివి ఏమైనా ఉంటే తీసేయండి. కాయలకున్న కాడలన్నీ తీసాక మళ్ళీ ఒకసారి కొలుచుకోండి. ఇవి కిలో ఉన్నాయి. కప్పుతో అయితే ఈజీగా ఉంటుందని నేను కప్పుతో కొలుస్తున్నాను. మీరు గిన్నె, గ్లాస్ ఏది తీసుకున్నా ఇలా 5 వచ్చేలాగా కొలుచుకోండి. ఈ పచ్చడిలో వేసే మసాలాలన్నీ కూడా ఇదే కప్పుతో కొలిచి వేస్తాను. మీరు కూడా అలాగే చేసుకోండి. ఇలా నిండుగా తీసుకొని కొలుచుకోండి. 5 కప్పులకి కొన్ని ఎక్కువ అయ్యాయి. అయినా కూడా ఏం కాదు. కొంచెం ఉప్పు, కారం అటు ఇటుగా ఎక్కువ చూసి వేసుకోవచ్చు. ఇలా సమానంగా ఉన్న కప్పు తీసుకొని కొలుచుకోండి. ఈ కాయలను ఇలాగే పచ్చడి పెట్టద్దు. లైట్గా వీటిని దంచి పచ్చడి పెట్టుకోవాలి. కాయ లోపలి వరకు కూడా ఉప్పు, కారాలు వెళ్ళాలంటే కాస్త వీటిని పగలగొట్టి పచ్చడి పెట్టుకోవాలి. వీటిని దంచాను కదా, లోపలున్న జిగురు బయటకు వచ్చి చేతులు బంక అయ్యాయి. ఇలా జిగటగా ఉండడం వల్ల వీటిని కీళ్ళ నొప్పులకి, వాపులకి వాడతారంట. ఈ కాయలు అడవుల్లో కాస్తాయి. ఇవి ఎండాకాలమే ఉంటాయి. జూన్ వరకు దొరుకుతాయి ఈ కాయలు. వీటిని ఎక్కువ గుజరాతీ వాళ్ళు వాడతారు. మన వైపు చాలా తక్కువ. హిందీలో ఈ కాయలని లసోడా, గుండా అని అంటారు. ఇలా కాయల్ని అన్నీ దంచుకున్నాక పచ్చి ఆవ నూనె కొద్దిగా వేసి కలిపి పెట్టుకోవాలి. పచ్చడికి వాడే స్పూన్లైనా, గిన్నెలైనా, మిక్సీ జార్ అయినా ఏదైనా కూడా ఎండలో ఆరబెట్టుకోండి. ముందుగా ఆవాలను బరకగా మిక్సీ పట్టుకున్నాను. ఇందులోనే వేపిన 2 స్పూన్ల మెంతులు, 1 స్పూన్ జీలకర్రను కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నాను. కాయలను ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో కొద్దిగా తక్కువగా ఆవపిండి, కల్లుప్పును కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని ఆవపిండి ఎంత వేసామో ఉప్పుకు కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. కారం మాత్రం కప్పు నిండుగా వేసుకోవాలి. ఇవన్నీ వేసాక కాయలకి ఉప్పు, కారం, ఆవపిండి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి కూడా కప్పుతో సగం ఉన్నాయి. గ్రామ్ వైజ్ అయితే 100 గ్రామ్స్. ఇందులో సగం దంచకుండా ఇలాగే వేస్తున్నాను. పచ్చళ్ళకు ఇలా వెల్లుల్లి ఇలా ఉంటేనే బాగుంటుంది. మిగిలిన సగం దంచి వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆవాల నూనె మొత్తం చల్లారిపోవాలి. చల్లారాక ఇందులో ఇంగువ, కొద్దిగా పసుపు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి కలిపేసి ఈ నూనెను పచ్చళ్ళలో వేసుకోవాలి. నూనె, ఉప్పు, కారం ఏవి తక్కువ ఉన్నా కూడా నెక్స్ట్ డే చూసి వేసుకోండి. నూనె మాత్రం వేడి చేసి చల్లారాక పోసుకోండి. ఇలా నూనె అంతా ఈ పచ్చళ్ళలో వేసుకున్నాక ఈ ముక్కలకు నూనె పట్టేలాగా మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. పచ్చడి పెట్టడం అయిపోయింది అనుకోకండి, ఇంకొక ఇంగ్రీడియంట్ వేస్తే అయిపోతుంది. ఈ కాయలు ఎలాంటి రుచి ఉండవు కాబట్టి మనం పచ్చడి నిల్వ ఉండడానికి ఇందులో నిమ్మరసం వేసుకోవాలి. 1/2 కప్పు నిమ్మరసం వేస్తున్నాను. నిమ్మరసం కాకుండా ఎండిన మామిడి ముక్కలను పౌడర్ చేసి వేసుకోవచ్చు. మామిడికాయలను ఎండబెట్టి ఒరుగులు అవి కూడా వేసుకోవచ్చు. తెల్లటి మామిడికాయ టెంక ముదిరినది అది కూడా తురిమి వేసుకోవచ్చు. అన్నీ కూడా మీరు తినే పులుపును బట్టి వేసుకోండి. ఒక 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది. నిమ్మరసం వేసాక కాయలను మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వీటిని మూత పెట్టేసి ఒక రోజంతా వదిలేయాలి. 24 గంటల తర్వాత మూత తెరిచి చూస్తున్నాను పచ్చడి ఎలా ఉందో. నూనె పైకి తేలి అక్కడక్కడ కాస్త నురగలాగా కనిపిస్తుంది. అలా అని పచ్చడి పాడైందని అనుకోకండి. కాయ లోపల జిగురు ఉండడం వల్ల ఇలా పైన కాస్త నురగ వస్తుంది. మీరు పచ్చడిలో నూనె, ఉప్పు, కారం,
పులుపు ఇవన్నీ కరెక్ట్‌గా వేస్తే మీకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. ఈ కాయ ఊరినాక లోపల జిగురు అనేదే ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన పచ్చడి. నెక్స్ట్ డే ఈ పచ్చడిని మళ్ళీ ఒకసారి కలిపేసి గాజు సీసాలో కానీ, జాడీలో కానీ స్టోర్ చేసుకోవాలి. మీకు ఈ కాయలు దొరికితే తప్పకుండా ట్రై చేయండి. ఈ కాయ ఊరినాక ఎలా ఉందో షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.